వరదల నేపథ్యంలో రాష్ట్ర ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం బీఆర్ఎస్ నేత గులాబీ బాస్ బయటకు రాకపోవడంతో తీవ్ర దుమారమే రేగుతుంది. సార్ ఎక్కడ అంటూ కేసీఆర్ కనబడడం లేదంటూ పోస్టర్లు వెలిశాయి. అసలు గులాబీ బాస్ ఎందుకు ఫామ్ హౌస్ వదిలి బయటకు రావడం లేదు? ఆయనకు ఆరోగ్యరీత్యా ఏమైనా సమస్యలున్నాయా, లేదా తాను ఇచ్చిన మాటకు కట్టుబడి నన్ను ఓడగొడితే ఫామ్ హౌస్లోనే ఉంటాను, బయటికి రాను అని చెప్పిన విధంగా బయటకు రావడం లేదంటూ అందరిలో ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ బాస్కి ఏమైంది? ఎందుకు కేసీఆర్ ప్రజల మధ్యకు రావడం లేదు? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నేత నందారెడ్డి గారు మనకి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. బీఆర్ఎస్ నేత వివేక్ పటేల్ గారు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ముందుగా టీపీసీసీ సుజాత గారితో మాట్లాడదాం. అధికార ప్రతినిధి సుజాత గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సుజాత గారు, కేసీఆర్ గారు బయటికి రాకపోవడం లేదు అంటూ పోస్టర్లు వెలవడాన్ని మీరు ఎలా చూస్తారు? ఇదేమన్నా కొత్తగా అనుకుంటే ఏమన్నా విచిత్రం, జరగదు అనుకుంటే విచిత్రం. ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం గత 10 ఏళ్ల నుంచి కేసీఆర్ అనేవాడు గుహలో నుంచో లేకపోతే ఫామ్ హౌస్ లో నుంచో బయటికి రాడని మనం ఎన్నో ఏళ్ల నుంచి చెప్పుకుంటున్నాం. ఈ చరిత్రలో లిఖిత పూర్వకంగా ఉండబోతుంది. రేపు పొద్దున రాబోయే చరిత్రలో ముఖ్యమంత్రి ఏనాడు కూడా బయటికి వచ్చి సమస్యల మీద మాట్లాడకపోయేది. మరి మాజీ అయిన తర్వాత కూడా ఎన్నడూ కూడా ప్రజలకు కనబడనటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇంత పెద్ద విపత్తు తలపెట్టినా కూడా కళ్ళకు కనబడకుండా మాయమైనటువంటి కేసీఆర్. మనం అందరం అనుకుంటాము కేసీఆర్ కి ఏమన్నా అనారోగ్యం అయిందా, లేకపోతే ఇంకేమన్నా విపత్తులు వచ్చినాయా అని అనుకుంటాం. కానీ అలాంటిది ఏమి ఉండదండి. హాయిగా తిని బజ్జుంటాడు కేసీఆర్. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, ఇంతకన్నా ఎక్కువ పెద్ద ప్రళయం వచ్చినటువంటి ప్రపంచమే. కరోనా సమయంలో కూడా కేసీఆర్ బయటికి రాలేదు. అప్పుడు కూడా మేము అందరం అర్చి గగ్గోలు పెట్టి గీ పెట్టి గొల్లి చేసినాం. అప్పుడైతే వాళ్ళు ఏకంగా ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు ఆ రోజు ప్రభుత్వమే పట్టనప్పుడు ఈరోజు ప్రతిపక్షం ఆయనకేం పడుతుందండి? ఆ రోజు కూడా ఆయన రాకపోతే మనం ఇలాగే అడిగాం. 20 రోజులైంది, 25 రోజులైంది, ముఖ్యమంత్రి బయటికి రావట్లేదు, ఎంతో మంది చచ్చిపోతున్నారు, ఆక్సిజన్ అందక అల్లాడుతున్నారు, ఆసుపత్రులలో చేర్పించుకోవట్లేదు, లక్షల బిల్లులు వసూలు చేస్తున్నారు, శవాలు తగలబడిపోతున్నాయి. మనం కరోనా సమయంలో కూడా అల్లాడి అందరం కూడా గీపెట్టినాం. అయినా కేసీఆర్ బయటికి రాలేదు. కనీసం వచ్చింది అంతకు ముందు ఒకసారి వచ్చి పారాసెటమాల్ టాబ్లెట్ తో పోల్చినటువంటి కేసీఆర్ ఆ తర్వాత కనుమరుగైపోయి ఒక నెల రోజుల వరకు మనకు కనబడలేదు. ఇప్పుడు కూడా ఇంత పెద్ద వరద వచ్చినా, తుఫాన్లు వచ్చినా, కొట్టుకొని పోయినా, జలమయమైన, ప్రాణాల నష్టం జరిగినా ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల్ని పరామర్శించాలి, సానుభూతి తెలపాలి, ఎంతో కొంత ప్రభుత్వానికి సహకరించి పనులలో ఉండాలి, సహాయక చర్యల్లో పాల్గొనాలి. ఒక సుజాత గారు, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని నినాదం పెట్టి రాష్ట్రానికి తెలంగాణ తీసుకొచ్చిందే కేసీఆర్ ని తెలంగాణ జాతిపితగా అభివర్ణిస్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏమంటారు? మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదని చెప్పండి. బీఆర్ఎస్ వాళ్ళకి జాతిపిత ఏంటండి? ఏమన్నా జాతిపిత గాంధీ మహాత్ముడా ఏంది? మహాత్మా గాంధీ ఏంటి? అలాంటి మాటలు మాట్లాడడానికి బాత్రూంలో కూర్చొని అంటే ఆయన నిరాహార దీక్ష చేసి చావు అంచుల వరకు వెళ్ళొచ్చి తెలంగాణ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారంటున్నారు. నేను చెప్తున్నా దానికి వివరణ ఇస్తున్నా. నేను చావు బతుకులో ఉండి చావు నోట్ల తలకాయ పెట్టి కాదు, కడుపులోకి ఇడ్లీ పెట్టుకొని మంచం మీద సలాయిలు పెట్టుకొని ప్రతిసారి బ్లాక్ మెయిల్ చేసి అధికార పార్టీలకి ఆయన ఇక్కడ నేను ముఖ్యమంత్రి అయితే ఇక్కడ ఒక చంద్రశేఖర్, అక్కడ ఒక చంద్రశేఖర్, ఇద్దరు ముఖ్యమంత్రులు అవ్వాలని వాళ్ళిద్దరు కూడా పైకి డ్రామాలు చేసి ఇద్దరు కలిపి రాష్ట్రాల్లో విడగొట్టి అన్నదమ్ములుగా ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో మధ్యలో చిక్కులు పెట్టి వాళ్ళు బానే ఉన్నారు. 12 చచ్చిపోయిండ్రు. ఆయన చావు నోట్లో పెట్టి తలకాయ పెట్టి తేలేదు. ఆయన తెచ్చినటువంటి తెలంగాణ కాదు, ఇంకా ఇట్లాంటి 100 మంది చంద్రశేఖర్లు పుట్టినా కూడా ఇవ్వద్దు అనుకుంటే కాంగ్రెస్ ఇవ్వకపోతుంది. కాంగ్రెస్ ఇవ్వాలనుకున్నది కాబట్టి, సోనియా గాంధీ ఇచ్చిన మాట మీద నిలబడింది కాబట్టి, తన పుట్టినరోజు నాడు ప్రమాణం చేసిన తర్వాత ఇచ్చిన అన్న మాటని నిలబెట్టుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది. పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతామని తెలిసి కూడా, తెలంగాణలో వస్తామో రామో తెలియదు కానీ పక్క రాష్ట్రాల్లో అయితే కోల్పోతామని తెలిసి కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉనికిపోతుందని తెలిసి కూడా ఇచ్చినాం. మేమనాలే త్యాగం చేసినాం, మేమనాలే తెలంగాణ ఇచ్చినాం. ఈయనెవరో
పోరాటం చేసినా నిరాహార దీక్ష చేసినానంటే ఏమన్నా అమరజీవి పొట్టి శ్రీరాముడా? ఈయన ఏమన్నా నిరాహార దీక్ష చేసి తెలంగాణ తీయడానికి ఆయన తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు ప్రత్యేక రాష్ట్రం కోసం 56 రోజులు నిజమైనటువంటి దీక్ష, నిజమైనటువంటి నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ఆయన కదా అమరజీవుడు. ఈయన ఎక్కడైతాడండి? అమరజీవుడు కాదు, జాతి పిత కాదు. మన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రావడం కోసం ఆయన నిజమైనటువంటి దీక్షలు నిరాహార దీక్షలు చేసినోడు కాదు. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం, తను ముఖ్యమంత్రి కావడం కోసం చేశాడు. అయిపోయింది 10 ఏళ్ళు ప్రజలు ఆయన సుజాత గారు ఇప్పటి వరకు తెలంగాణకి కేసీఆర్ గారి వలన ఎటువంటి ఉపయోగం జరగలేదని మీరు అంటారా? ఇప్పటి వరకు ఏమీ ఉపయోగం జరగలేదంటారా తెలంగాణ? చెప్తానండి, ప్రతి ఒక్కళ్ళతో వచ్చిన వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేదు అనడానికి ఏముండదు. చేస్తారు, ఎంతో కొంత చేసి అంతకన్నా ఎక్కువగా తెలంగాణను అప్లపాలు చేసిండు. ఇప్పుడు అది కాదు కదా టాపిక్. ఆ టాపిక్ లోకి వెళ్తే పెద్ద పెద్ద చరిత్ర ఉంది కేసీఆర్ చెప్పడానికి. అసలు అంత చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క శాఖను అప్లపాలు చేసేసి తెలంగాణ రాష్ట్రమే అప్లపాలు వదిలేసినటువంటి కేసీఆర్ కుక్కలు దింపిన ఇస్తరాకు లాగా తెలంగాణను చేసి ఈ రోజు ఇంత పెద్ద విపత్తులో ఆపదలో కూడా తెలంగాణలో డబ్బులు లేకుండా నిధులు ఖాళీ అయినటువంటి చరిత్ర ఈ రోజు సృష్టించినటువంటి కేసీఆర్. ఈరోజు తెలంగాణలో ఏదైనా సహాయం, ఇలాంటి సహాయక చర్యలు చేపడాలంటే ప్రభుత్వ ఖజానాలో కనీసం ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు విలువలు ఉండింటే గనక గవర్నమెంట్ ఒక 5,000 కోట్లను 10,000 కోట్లను అక్కడ శాంక్షన్ చేసేవాళ్ళు. తెలంగాణలో కేసీఆర్ చేసిన అప్పులకి సంవత్సరం నెలకి 7,000 కోట్లు అప్పులు వడ్డీలు కట్టుతున్నారు. రైట్ సుజాత గారు, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి బీఆర్ఎస్ నేత వివేక్ పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వివేక్ పటేల్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీడియా మిత్రుల అందరికి కూడా నమస్కారాలు. అమ్మా న్యూస్ ఛానల్ చూస్తున్న వాళ్ళతో పాటుగా ప్యానలిస్టులకు కూడా నమస్కారాలతో ముందుగా అందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మరి మా సోదరి కాల్వ సుజాతక్క గారికి ఈ రోజు మీరు అయినటువంటి టిపిసిసి ఏదైతే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అనేది ఏర్పడడానికి కారణం మేము, మా కేసీఆర్ గారు. కేసీఆరే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. ఈ రోజు టిపిసిసి అనే విభాగమే ఉండేది కాదు. ఈ రోజు వివేక్ గారు, తెలంగాణ రావడానికి మీరు కారణం అంటే ఇచ్చింది కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ వారే ఇచ్చారంటున్నారు వాడు. కాంగ్రెస్ వారు ఇవ్వకపోతే ఎక్కడి నుంచి వచ్చేది అంటున్నారు వాడు. ఈ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తేనే కదా ఆ రోజు డిసెంబర్ 9 రోజు సోనియా గాంధీ జన్మదినమా ఇంకోట అని చెప్పి ఆ రోజు ప్రకటించింది. ఈ రోజు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే డిసెంబర్ 9 తారీఖు ప్రకటన వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఏదైతే మరి దాన్ని కేంద్ర ప్రకటన చేసింది ఎవరండి? ప్రకటన చేసి ఆ రోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు చేసి, ఆ రోజు అధికారంలో ఎవరున్నారండి? ఆ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అదే కదా అందరూ చెప్పేది. పార్టీ మెడలు వంచి, ఆ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రకటన తీసుకొచ్చింది కేసీఆర్. ఢిల్లీ మెడలు వంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు కావడానికి ముఖ్య భూమిక పోషించింది. మీరు అన్నదానిలో పాయింట్ ఉంది. ఒక చిన్న ప్రశ్న, 4 కోట్ల మంది చెప్తారు సార్. ఒక్క క్వశ్చన్. తెలంగాణ కోసం మెడలు వంచి తెచ్చిన తెలంగాణని మరి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మేము కేంద్రం మొత్తం చక్రం తిప్పుతామని టీఆర్ఎస్ని, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా ఎందుకు మార్చారండి? తెలంగాణలో అందరికీ కూడా కళ్ళని సాకారం అయిపోయినాయా? తెలంగాణలో చేయాల్సిందంతా మంచి చేసేసారా? తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్ఎస్ని బీఆర్ఎస్ గా చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందా? ఎవరైతే కేంద్రంలో ఉన్న వాళ్ళను, కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలు, ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు 2004 నుండి 2014 వరకు వాళ్ళు ఏం చేయలేదు తెలంగాణకు. ఇప్పుడు ఈ 2014 నుండి ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ప్రత్యేకించి తెలంగాణకు కేటాయించినటువంటి నిధులు ఏం లేవు. మొన్న కూడా మీరు చూసిరు ఈ 2024 బడ్జెట్ లో తెలంగాణకి ఏం కేటాయించారు అనేది గుండు సున్నా తెలంగాణకు కేటాయించింది. అందుకోసం అప్పుడు ఉన్నటువంటి మా అధినేత, మా నాయకుడు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితి చేసి ఎప్పుడైతే మేము కేంద్రంలో కీలకంగా ఉన్నట్లయితేనే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలమనేటువంటి లక్ష్యంతోని, ఒక దృఢ సంకల్పంతో మేము జాతీయ రాజకీయాల్లోకి పోతున్నామని చెప్పి అప్పుడు ప్రకటించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు కూడా చూడండి, మరి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఎవి సార్ నిధులు మరి
ఏడికెళ్ళి వచ్చినాయి సార్? తీసుకురాలేదు కదా సార్ నిధులు. తీసుకొచ్చిరా చెప్పండి మీరు. హలో వివేక్ పాటిల్ గారు, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. మనతోటి బీజేపీ నేత నందారెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నందారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారా? బాగున్నాను సార్. నందారెడ్డి గారు, కేసీఆర్ కనబడటం లేదు అని చెప్పి హైదరాబాద్లో పోస్టర్లు వెలిసాయి. దీని వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? నిజంగానే కేసీఆర్ గారు బయట కనబడటం లేదా? ఏమంటారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి ఒక తోటి మిత్రులకు ఈ రోజు ఉపాధ్యాయ దిన సందర్భంగా ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కేసీఆర్ కనిపిస్తే ఏంటి, కనిపించకపోతే ఏంటి? ఆయన బతికున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో దిక్కులేడు. ఆయనకు వాస్తు బాగాలేదని అసెంబ్లీ కూలగొట్టి మళ్ళీ కొత్త అసెంబ్లీ కట్టుకున్నాడు. కానీ అప్పటిదాకా అటెంకాల రాలే. ఫామ్ హౌస్కి వెళ్ళి పాలన చేసినాడు. అరే గడిల పరిపాలన చేసినటువంటి ఒక కేసీఆర్ గారు అసలు ఇప్పుడు వస్తే ఏంది, రాకపోతే ఏంది, ఉంటే ఏంది, లేకపోతే ఏంది? కానీ గతంలో ఉన్నటువంటి ఒక అనుభవాన్ని ఎప్పుడైతే రాష్ట్ర ప్రజలకు అతివృష్టి ద్వారా ఈరోజు ఇబ్బంది వచ్చిందో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రజలను, అతనికి ఉన్నటువంటి ఒక గత 30 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని రంగడిచ్చి ప్రభుత్వానికి దిక్సూచిగా మారి ప్రజల అవసరాలు తీర్చగలిగినోడే నాయకుడు అంటున్నాడు. అతనికి ఆ క్రమశిక్షణ ఆ మాత్రం లేనప్పుడు అతను ఇన్ని సంవత్సరాల నుండి రాజకీయ చరిష్మాలో ఉన్న దాంట్లో అర్థం ఏమున్నదండి? నిజంగా గిట టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవతరించిన, ఇందాక తమ్ముడు మాట్లాడుతూ మేము ఇంకా తెలంగాణ సాధించినాము, తెలంగాణ కోసం కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. అరే అయ్యా, నీకు తెలియదో నువ్వు కేసీఆర్ సార్ అడుగు, పటేల్ గారు. నేనేమంటున్నా, అసలు సకల జనులు సమ్మె చేస్తేనే తెలంగాణ కల సాకారమైనది. ఆ రోజు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ అధికారంలో ఈ రాష్ట్రంలో 1600 మంది మరణానికి కారణమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, రెచ్చగొట్టినటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుండి కానీ టిఆర్ఎస్ పార్టీ నుండి కానీ ఎవరి కుటుంబ సభ్యుల నుండి ఎవరు చనిపోలేరండి. కేవలం సామాన్య ప్రజలు మాత్రమే చనిపోయినారు. ఇది ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఒక తెలంగాణ. ఏదైతే కేసీఆర్ చెప్పిండో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టినటువంటి ఒక కేసీఆర్ గారు ప్రజల ప్రాణం తీసిరే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆస్తి నష్టం కానీ ఇంకోటి కానీ జరగలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా గిట ఉపద్రవం వచ్చినది కావున ఇప్పుడు హరీష్ రావు పోయి అక్కడ గొంతెమ్మ కోరిక, నిజంగా గిట హరీష్ రావు అనేటువంటి ఒక పర్సన్, ఆయనకు నిజంగానే ప్రజల మీద ప్రేమ ఉంటే అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలను, టిఆర్ఎస్ కార్యకర్తలను, ఆయన సర్పంచులను, ఎంపీటీసీలను, ప్రజలను మమేకం చేసి అక్కడ నీకు నిజంగానే అక్కడ అవసరాలు ఏమన్నా ఉంటే తీర్చగలిగినట్టయితే, ప్రభుత్వానికి సూచన చేసినట్టయితే నిజంగానే ప్రజలు స్వాగతించేటోళ్ళు. మరి ఎందుకు తిరగబడి కొట్టినారు? అరే ఈ టైంలో రాజకీయం ముద్దయ్య బాబు అని చెప్పే తిరగబడి కొట్టినారు ప్రజలు. దీన్ని ప్రజలు ఎట్లాగో అర్థం చేసుకుంటారు. కేసీఆర్ తోటి ఏమున్నదండి? నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసినటువంటి ఒక నందారెడ్డి గారు అక్కడ నిజంగానే ప్రజలు రాళ్లతో కొట్టారా? ప్రజల ముసుగులో ప్రతిపక్ష పార్టీలు, అంటే బీఆర్ఎస్ కి ప్రతిపక్షంగా ఉన్న రాజకీయ పార్టీలు కొట్టి అనుకోవాలా? ఎవరు గుర్తుపెట్టుకొని, ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కోపాన్ని, ఆవేశాన్ని, వేరే పార్టీల మీద రంగు జల్లి బురద దుద్దే ప్రయత్నం చేయొద్దు. మనం చేస్తున్నటువంటి ఒక తప్పులు ప్రజలకు స్పష్టంగా కనిపించినప్పుడు అక్కడికి వెళ్ళే తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నా. నువ్వు అక్కడ రాజకీయం చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది, అవసరం లేదు కదా. నువ్వు నిజంగా సర్వీస్ చేయి, సర్వీస్ చేయాలి. వాళ్ళకు ఒక గుడ్డలు లేవా, గుడ్డలు తీసుకపో, దుప్పట్లు తీసుకపో, వాళ్ళకు బియ్యం నానిపోయినాయి, ఉప్పు నానిపోయినాయి, చక్కెర నానిపోయినాయి, బుడపొరగాలకు పాలు లేవు, లేకపోతే తాగడానికి మంచినీళ్ళు లేవు. అరే వీటి మీద నివేదికలు తెప్పియండి, లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అరే ఇట్లా కాదు, ఇట్లా సూచన చేయండి మీరు ప్రభుత్వానికి. నిజంగానే ప్రభుత్వం ఒకవేళ చేయలేదనుకో, వాళ్ళకు సూచన చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఎవరి మీద ఉంటుంది? రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. అరే ఖమ్మం పోయి రేవంత్ రెడ్డి ఏం ప్రెస్ మీట్ పెడతారండి? అరే కాంగ్రెస్ టిఆర్ఎస్ వాళ్ళట చెరువులు కబ్జా పెట్టిరట, దానికోసమే ఉపద్రవం వచ్చిందట. ఇవన్నీ అర్థం ఉన్నదా అసలు? నేను ఏమంటున్నా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి లాగానే మాట్లాడాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా మాట్లాడాలి. కానీ ఎవరో కబ్జా పెడితే ఉపద్రవం వచ్చినది, లేకపోతే అరే గత 10 ఏళ్ల కింద ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ నాయకులే కదా పాలించినది. మరి ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత టిఆర్ఎస్ నందారెడ్డి గారు బీజేపీ పార్టీ నాయకులు అక్కడ ఎవరెవరు ఎక్కడ ఏమేమి కార్యక్రమాలు చేశారు సార్ ఆ ప్రాంతంలో? భారతీయ జనతా పార్టీ గాని, అనుబంధ సంస్థలు గాని, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో గాని, ఈ రాష్ట్రంలో గాని ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా
అందరూ పాలు పంచుకున్నటువంటి ఒక ఈ దేశంలో దేశభక్తులైన ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. నందారెడ్డి గారు ఒకటి ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా ఉపద్రవాలు వచ్చినాయి. నందారెడ్డి గారు ఒక్క క్వశ్చన్, తెలుగు రాష్ట్రాల్లో ఉపద్రవం వచ్చింది. పక్క రాష్ట్రానికి హెలికాప్టర్లు పంపినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు హెలికాప్టర్లు పంపలేదు? పక్క రాష్ట్రానికి ప్రభుత్వం ముందుగా దిక్సూచి ఉండాలి కదా. పక్క రాష్ట్రాలకి 40 కోట్ల నిధులు విడుదల చేసినప్పుడు మన రాష్ట్రానికి ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు? మేము జిఎస్టీ కడతాం లేదా? మా రాష్ట్రం నుంచి కేంద్రానికి నిధులు వెళ్ళటం లేదా అని అడుగుతున్నారు. కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు 1200 కోట్లు రెడీగా ఉన్నాయి, వాటిని ఖర్చు పెట్టండి. వాటిని ఖర్చు పెట్టిన తర్వాత సరిపోకపోతే నివేదికలు ఇవ్వండి, నివేదికల ఆధారంగా కేంద్రం నుండి ఏ సహాయం కావాలంటే ఆ సహాయం తీసుకొద్దామని స్పష్టంగా ఆయన ఏదో దాసుకుల ముగ్గులు చెప్పలే. కేవలం ప్రెస్ మీట్ వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి ఒక మాట ఇది ప్రజలందరూ గమనించినారు. ఊరికే కాంగ్రెస్ వాళ్ళు బట్ట కలిసి మీదేసినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. నిజంగానే అక్కడ నీకు ఏదైనా మెడికల్ ఎక్విప్మెంట్ ఇబ్బంది ఉన్నది, మెడికల్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, తాత్కాలికమైనటువంటి ఒక ఏమి కావాలనో మీరు నిజంగానే అక్కడ పరిశీలన చేసి ప్రజలకు పోయి అక్కడ ఉన్నటువంటి ఒక సమస్యలను మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టయితే సాల్వ్ చేయడానికి 99.9% సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది. ఇంకొకటి ఇప్పుడు ఈ హైడ్రా ఉన్నది కదా, అసలు జనరల్ గా హైడ్రా అనేది ఒక మోసం, ఒక డ్రామా, ఇది ఒక పెద్ద దుకాణం. ఎలా చెప్తారు? 1 మినిట్ చెప్పండి. నేనేమంటున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో 10,000 చెర్లు ఉన్నాయి, 1,00,000 ఎకరాలు కబ్జాలో ఉన్నది. 1,00,000 ఎకరాలు కబ్జాలో ఉంటే మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కూలగొడుతున్నారు? మీరు ప్రస్తుతం ఆ నివేదికలు రెడీ చేయండి. మీ IAS లతో రెడీ చేస్తారా, కమిటీ చేస్తారా, సర్వే చేపిస్తారా, డిజిటల్ సర్వే చేస్తారా, ఆన్లైన్ సర్వే చేస్తారా, లేకపోతే ఇంకేమైనా గూగుల్ మ్యాప్ ద్వారా సర్వే చేస్తారా? చేసిన తర్వాత ఇగో ఈ తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ లో కానీ లేకపోతే మామూలు జిల్లాలలో కానీ ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇన్ని రోజులలో కూలగొడతాము అని చెప్పేసి ప్రజల ముందు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రిలీజ్ చేసిన తర్వాత అక్కడి నుండి అక్కడి వరకు ఎవడు అడ్డం వచ్చినా ఆగకుండా కూలగొట్టి అప్పుడు మీరు నిజమైనటువంటి ఒక అంటే నందారెడ్డి గారు అంటే మీరు అనేది కొంతమంది కూలగొట్టి కొంతమంది కూలగొట్టరని మీరు అనుకుంటున్నారా? 1 మినిట్ నేనేమంటున్నా, ఈ రోజు ఓవైసీ ఏదైతే ఉన్నదో అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ కాలేజ్ కాడికి పోగానే ఒక ప్రెస్ మీట్ ఏమని వస్తుందండి? అరే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువులు ఖరాబ్ అవుతాయి, చదువులు అయిపోయినాక కూలగొడతాం. మరి సామాన్య ప్రజలను నిస్సహాయుల వికలాంగులకు కట్టించి మీ కాంగ్రెస్ వాళ్ళు పట్టాలు ఇచ్చి వికలాంగులకు ఇండ్లు కట్టిస్తే వాటిని కూలగొట్టినటువంటి ఒక హైడ్రాని ఏమనాలండి? అసలు ఈ రోజు కోట్లను గౌరవించే సాంప్రదాయం లేదు, అసలు మనకు హైకోర్టులు అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. ఏం ప్రభుత్వాలండి? ఏమన్నా రాజరిక ప్రభుత్వాలా? ఇది రాజకీయ ప్రభుత్వం అండి. ప్రజలు ఓటేస్తే గెలిచినాము, మనం రాజులం కాదు. దీన్ని మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నందారెడ్డి గారు మళ్ళీ వస్తాను. మనం సుజాత గారితో మాట్లాడదాం. సుజాత గారు, మీరు నందారెడ్డి గారు మాట్లాడింది విన్నారు, వివేక్ పాటిల్ గారు మాట్లాడింది విన్నారు. ప్లీజ్ రెస్పాండ్. సుజాత గారు వాయిస్ మ్యూట్ లో ఉన్నట్టుంది మీది. సుజాత గారు హలో. ఎస్ సుజాత గారు ప్లీజ్ రెస్పాండ్. వినబడుతుంది రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీఆర్ఎస్ వాళ్ళకి ఒక సమాధానం చెప్పి బీజేపీ నాయకుల దగ్గరకు వస్తాను నేను. బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్లో ఎక్కడ కూడా పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి విషయం లేదు. విషయం ఏంటంటే ఒకటే, కేసీఆర్ నేతగా, కేసీఆర్ పెద్ద గొప్ప మంచిగా ఆయన తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ ఆయన వల్లనే వచ్చింది, జాతి పిత, ఆ పిత ఈ పిత, దేశకి నేత ఎట్లయిపోయిండో, టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ఎందుకు మారిందో అని ఆయనకి పాపం తోచినంత విషయం చెప్పినాడు. ఇప్పుడు ఒక మాట నేను అడగాలనుకున్నా బీఆర్ఎస్ సోదరుడికి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకొక పార్టీ టీడీపీ ఉంది, తెలుగుదేశం పార్టీ అని నేషనల్ పార్టీగా అదే పేరు మీద వచ్చింది. కానీ ఇంకోటి నేషనల్ పార్టీ ఇంకేమైనా పెట్టుకొని టీడీపీ అని పెట్టుకొని రాలేదు కదండి. మీరెందుకు టీడీపీ పెట్టుకున్నట్లు మీరు అలాగే టిఆర్ఎస్ నేషనల్ పార్టీ అని ఎందుకు పెట్టుకోలేదు? అలా ఎందుకు జాతీయ హోదాలోకి వెళ్ళలేదు? సుజాత గారు
ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రజల భావోద్వేగాల మీద ఏర్పడిన పార్టీ కాబట్టి టీఆర్ఎస్ అని పెట్టారు. తెలంగాణ పార్టీ అని వేరే రాష్ట్రాలకు వెళ్తే ఎవరైనా ఓట్లు వేస్తారో వేయరు కాబట్టి మిగతా మీ రాష్ట్రాలను కూడా బాగు చేస్తామని బీఆర్ఎస్ అని పెట్టుంటారు. లేదండి, టీడీపీ కూడా నేషనల్ లో పోటీ చేసింది కొన్ని రాష్ట్రాల్లో గతంలో, మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు అలాంటి చిన్న చిన్న పట్టించుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా అనేక గుర్తులు తేడాలు వచ్చినాయి. ఫస్ట్ ఆవు దూడ ఉండేది, తర్వాత హస్తం గుర్తు. మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను. మీరు అడిగారు, నేను ఆన్సర్ చెప్తున్నాను. నేను ఎందుకు మార్చారు అని ఎప్పుడో మాట్లాడుకున్నాను దీని గురించి. ఆల్రెడీ తెలంగాణని మొత్తం అమాంతం నాకేశారు కాబట్టి మొత్తం కుక్కలు చింపిన ఇస్త్రాకు చేసి ఇక్కడ ఏం లేదు ఇంకా దోచుకోవడానికి. మళ్ళీ పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో పోయిన 600 బండ్లు తీసుకొని అక్కడ ఏమన్నా దొరుకుతాయేమో నిధులు, ఖజానా, కార్ఖానా అని చూసిండ్రు. అంతలోపల తెలంగాణలో ఓడిపోయారు. అక్కడి నుంచి బిచానా లేపేసిండ్రు. దాని తర్వాత నేషనల్ లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ ఆఫీస్ తీసేసిండ్రో ఉంచుకున్నారో అది తెలీదు. అట్లా ప్రజల సొమ్ముని దారాదత్తం చేసేది తప్పించి వాళ్ళు నిజంగానే నేషనల్ పార్టీ అయితే తెలంగాణలోనే ఒక్క సీటు పార్లమెంట్ స్థానం దొరకలేదు. వీళ్ళు బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత నేషనల్ లో మెడల్ ఉంచుతాం, కేంద్రాన్ని మెడల్ ఉంచుతాం, అవసరమైతే మేము ప్రధానమంత్రి రేస్ లో ఉన్నాం, ప్రధానమంత్రి అయిపోతామని మాట్లాడినటువంటి వీళ్ళు ఈ రోజు హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళు దేశకి నేత అవ్వడానికి కోసం బీఆర్ఎస్ గా మార్చుకున్నారు అని వీళ్ళ నాయకులంతా గొప్పగా చెప్పుకొని దాని గురించి ఒక నెల రోజులు డిబేట్లు కూడా చేసుకున్నాం మనం. ఆ డిబేట్లు ఎటుబాయానో, ఆ దేశకి నేత ఎటుబాయానో, కేంద్రంలో వీళ్ళు మెడలోంచి ప్రధానమంత్రి ఎటుబాయానో ఏమైనో ఏమో, కానీ తెలంగాణలో ఒక్క సీటు కూడా పార్లమెంట్ లోక్సభ స్థానం దక్కలేదు. సుజాత గారు, ఈ రోజు కేసీఆర్ గారు రాకపోవడానికి బీజేపీలో చెప్పాలి కదండి. నేను చాలా పెద్ద పురాణం చెప్పారు బీజేపీ సోదరుడు, వారికి కూడా నేను సమాధానం చెప్పాలి కదా. 11,000 కోట్ల రూపాయలు డిజాస్టర్ లో ఉన్నాయి అంటున్నారు. సరే, తెలంగాణలోనే కావు భారతదేశంలో అన్ని చోట్ల డిజాస్టర్ ఫండ్ ఉంటది. మరి పక్క రాష్ట్రాల్లో కూడా డిజాస్టర్ ఫండ్ ని వాడుకోమనో లేకపోతే అక్కడున్న హెలికాప్టర్లు రిపేర్ చేయించుకోమనో ఎందుకు చెప్పలేదండి? ఇమీడియట్ గా 8 హెలికాప్టర్లు 10 బోట్లను పంపించారు. అంటే నేను వాళ్ళకి చేసినందుకు నేను అనను. ప్రజలు ఎవరైనా ప్రజలే, ఎవరికైనా ప్రాణమయమే ఉంటది, ఎవరికైనా ప్రాణం మీద తీపే ఉంటది. ఎవరైనా మంచిగా బతుకుండాలనే కోరుకుంటాం. ఎలాంటి ఆర్థిక నష్టాలు కానీ ఎలాంటి ఇబ్బందులు జరగొద్దని కోరుకుంటాం. కానీ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి తెలంగాణ అంటే సుజాత గారు, నాకు ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్పి మీరు ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది. 2014లో ఏదైతే బైఫర్కేషన్ సమయం ఉందో, మరి ఒక కంట్లో అన్నం ఇంకో కంట్లో సున్నం ఎలా పెట్టారండి మీరు? తెలంగాణ ఎందుకు ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్ ని బేషరతుగా అప్పటికప్పుడు విడగొట్టి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అప్పటికప్పుడు అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడేమో వాళ్ళేమో 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలా చేయగలిగింది అది అడుగుతారు బీజేపీ వాళ్ళు. మరి మీరు ఇది అడిగితే చేపర్లు పంపించి ఆంధ్రప్రదేశ్ కి అలా పంపించారని అడిగితే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ కి మీరు అన్యాయం చేశారని వాళ్ళు అడుగుతారు. నేను ఒక్కటి చెప్తానండి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా అన్నము సున్నము అని, మీరు ఇంకా చిన్న మాటే అన్నారు. వాళ్ళ ప్రధానమంత్రి అయితే ఏకంగా పార్లమెంట్ లోనే చెప్పిండు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి బీజేపీకి ఇక ఉనికి ఎట్లా వచ్చిందో, ఎట్లా ఓట్లు పడ్డాయో వాళ్ళే గుర్తుంచుకోవాలి. పక్క రాష్ట్రాల్లో గెలిచినటువంటి విషయం అందరికి తెలుసు, అది ఎట్లా గెలిచిండ్రు. అది అవకాశము సబ్జెక్ట్ వేరే ఉంది, అది మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్తాను. తెలంగాణ ఎందుకు ఇచ్చారని మీరు అడుగుతున్నారు. తెలంగాణ అలసత్వం ఎందుకు అయిందని బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ తోలే కదా ప్రశ్నించింది. మళ్ళీ నేను అడుగుతున్నా, ఈ రోజు వీళ్ళకి తెలంగాణ ఆకాంక్ష 56 సంవత్సరాలు ఎందుకు ఇచ్చారని అడగట్లేదండి. ఆంధ్రప్రదేశ్ ని ఎందుకు ఆ రకంగా విడగొట్టారని అడుగుతున్నారు. తెలంగాణని ఇవ్వద్దని ఎవరు అనలేదు, తెలంగాణ ఇవ్వాలని అందరూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా విడగొట్టాలో చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఆకాంక్ష 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని బలిదానం అయ్యారు. అంటే ఎలక్షన్లకి ముందు కాకుండా ఆంధ్రప్రదేశ్ విడగొడటానికి టైం ఇచ్చి ఈ రకంగా మేము విడగొడుతున్నాం ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని అని టైం ఇచ్చి విడగొట్టకుండా ఎలక్షన్ల ముందు విడగొడితే అది అవకాశవాద రాజకీయం కాదా? 2 సంవత్సరాలు ఒక కమిటీ వేసాం, శ్రీకృష్ణ కమిటీ వేసిన తర్వాత అన్ని లెక్కలు పత్రాలు అన్ని చేసిన తర్వాతనే 10 సంవత్సరాల వరకు ప్రత్యేక హోదా రాసాము. తెలంగాణలో కొన్ని షరతుల మీద తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ITIR ప్రాజెక్టు లేదా గిరిజన యూనివర్సిటీ, అట్లా ఆంధ్రప్రదేశ్ కి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా, ఇలా రకరకాలుగా
విభజన చట్టంలో అమలు పరిచినాయేనండి. అవన్నీ లేకుండా ఊరికే విడగొట్టి మధ్యలో ఒక గేరి గీసి ఇదిగో మీది ఇది, ఇదిగో మీది ఇది అని పంచలేదండి. అన్ని చట్ట రూపం దాల్చిన తర్వాతనే కాంగ్రెస్ ప్రభుత్వం విడదీసింది తప్పించి ఏదో చెయ్యాలి ఊరుకోవాలి వదిలేయాలని కాదు. వీలే ఎన్నో డిబేట్లలో మాట్లాడారు. 9వ తారీఖున అనౌన్స్ చేస్తే 14 వరకు లాక్కొని వచ్చిండ్రు. ఎందుకు ఇమీడియట్ గా కంక్లూడ్ చేయండి, సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి టాపిక్ మీద ఈ రోజు. నేనేమంటున్నా, ఆ రోజు తెలంగాణ ఇవ్వడం అవసరము. ఇది తెలంగాణకి ఈ రోజు ప్రాణాలు కోల్పోతున్నటువంటి వర్షంలో ప్రాణాలు కోల్పోయి ఇంత పెద్ద విపత్తు తలపెట్టిందని దీన్ని వేరే దాంతో ముడేయద్దు. ఈ రోజు ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి ఎన్నో వేల కోట్ల రూపాయలు కోల్పోయినటువంటి ఆస్తుల్ని, సొంత మనుషుల్ని కోల్పోయినటువంటి 2 రాష్ట్రాల్లో ప్రజలు ఈ రోజు వారికి అన్యాయం జరగద్దు, మనకు అన్యాయం జరగద్దు. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అట్లీస్ట్ 2 రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు విడిపోయినటువంటి రాష్ట్రాలకు సమన్యాయం చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నటువంటిది తత్వర ఉపశమనము. ఒక 2000 కోట్లు మేము అడిగాం, దానికి 1100 కోట్లు డిజాస్టర్ లో ఉన్నాయి, అవి ఖర్చు పెట్టండి తర్వాత అడగండి అంటున్నారు. కనీసం వాళ్ళకి 40 కోట్లు ఇచ్చారు, మాకు 10 కోట్లు కూడా అనౌన్స్ చేయలేదు కదా. అందరికీ డిజాస్టర్ ఫండ్ ఉంటది, ఎవరికి ఉండదు? ఎవరికి ఉండదు? డిజాస్టర్ ఫండ్ హెలికాప్టర్లు పాడైనయా, హెలికాప్టర్లు పంపించాలా, లేకపోతే అక్కడి నుంచి ఇమీడియట్ గా బృందాన్ని దింపాలని కేంద్రంలో ఉన్న బీజేపీ ఎందుకు తెలంగాణ మీద వివక్షలు చూపించి ఆలోచించలేదు? చక్కర్లు సుడిగుండాలు కొట్టడానికి పనికొస్తాయి. నీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక హెలికాప్టర్ వస్తుంది, రేవంత్ రెడ్డికి ఒక హెలికాప్టర్ వస్తుంది, రాహుల్ గాంధీ ఒకటి వస్తుంది, కర్ణాటక వెళ్ళి ఎవరో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఒకటి వస్తుంది. ఈ రోజు కాపాడడానికి ఇది తెలియకపోతే తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మాట్లాడండి. ఇవి మామూలుగా తిరిగే హెలికాప్టర్లు వేరే ఉంటాయి, డిజాస్టర్ లో పనిచేయాల్సినటువంటి హెలికాప్టర్లు వేరే ఉంటాయి. సోదరా, ఇది కూడా తెలియకుండా డిబేట్ లో ఎట్లా పడితే అట్లా మమ్మల్ని తిట్టడానికే మాత్రం మీరు కంకణం కట్టుకున్నట్లా పెట్టుకోకండి. అందరూ ప్రధానమంత్రి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విదేశాలకు సొంత ఏరోప్లేన్ తయారు చేసుకొని తిరిగి దేశాన్ని అప్రపాలు చేసి మీరు వచ్చి మా గురించి మాట్లాడతారా? గతంలో 16 మంది ప్రధానమంత్రులు దేశాన్ని పరిపాలిస్తే 56 లక్షల కోట్లు, మీ ఒక్క ప్రధాని 130 లక్షల కోట్లు మీ ఒక్క ప్రధానమంత్రి నన్ను మాట్లాడండి. మీ ఒక్క ప్రధానే 130 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఏమి వర్గ పెట్టిండు? సుజాత్ గారు, కేసీఆర్ గారి గురించి ఏం చెప్తారు మీరు? కంక్లూడ్ చేయండి. కేసీఆర్ గారికి ఏం సలహా ఇస్తారు మీరు? కేసీఆర్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఆయన గురించి పెద్దగా మేము ఊహించుకోలేదు. ఆయన ఏదో చేస్తాడని తెలంగాణ ప్రజలు తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఏదో చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, మమ్మల్ని ప్రశ్నించడం కాదు, మీ నాయకుడు కనీసం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ కనీసం తెలపమని చెప్పమని మేము అడుగుతున్నామండి. రైట్ నందారెడ్డి గారు కంక్లూడ్ చేయండి. కేసీఆర్ గారి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీకి సూటిగా. నేను ఏమంటున్నంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి గిట్ట వీళ్ళందరి గిట్ట ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉన్నాము అని భ్రమలలో ఉన్నారు. కానీ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నామనేటటువంటి ఒక విషయాన్ని యాది మనిషి మాట్లాడుతున్నారు. గతంలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు? ఎవరైనా వరదల ఉపద్రవం ద్వారా చనిపోతే, అతివృష్టి ద్వారా చనిపోతే వాళ్ళ కుటుంబానికి 20 లక్షల రూపాయల ఎక్స్క్రిషియా ఇవ్వాలని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తారు. మరి ఈ రోజు చనిపోతే 5 లక్షల రూపాయలు ఎందుకు ఇస్తారండి? అంటే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, రెండప్పుడు ఒక మాట మాట్లాడతారు. అంటే 2 నాలుకల ధోరణి బంద్ చేసుకోవాలి. ఇంకొకటి, ముందస్తు ప్రణాళిక అరేంజ్ చేసుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. నంబర్ 2, ఈ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం గురించి పెద్ద చెప్పుకోవాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ అనేటటువంటి ఒక పర్సన్ కేవలం ఆయన ఉద్యమ నాయకుడు, ఉద్యమం కోసమే పనిచేసినాడు. కేవలం తెలంగాణ ప్రజల ఉసురు తలుగుతుంది. ఏదో ఒక రోజు వాళ్ళ జీవితకాలం చేసినటువంటి ఒక ప్రతి తప్పుకు బాధ్యత వహించాల్సి ఉంటది. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఎక్కడైనా సరే ఏ డ్యామ్ నిర్మాణం జరిగినా సరే, ఎక్కడైనా ప్రజల దగ్గరికి వెళ్ళి భూమి తీసుకోవాలనుకుంటే చట్టాన్ని అనుసరించి వాళ్ళకు ముందస్తుగా భూమి కేటాయించి వాళ్ళ ఊర్లు పోయినప్పుడు వాళ్ళకు ఇండ్లు కట్టించిన తర్వాతనే అక్కడికి వెళ్ళి ఖాళీ చేయాల్సినటువంటి ఒక సిస్టమ్ ఉంటే వాటిని అన్నింటినీ పక్కకు పెట్టి, చట్టాలను పక్కకు పెట్టి, ప్రజలను నిస్సహాయులను చేసి ఆర్మీ పోలీసులను పెట్టి వాళ్ళను తరలించి
కేవలం ధరణి అనేటటువంటి ఒక చట్టం తీసుకొచ్చి ప్రజల భూములు గుంజుకున్నటువంటి ఒక చరిత్ర కేసీఆర్ ఒక్కనికే ఉన్నది. కావున కేసీఆర్ తోటి పెద్ద దొరికేది లేదు. టీఆర్ఎస్ చచ్చిపోయినటువంటి ఒక పార్టీ, దాని గురించి అంత ఆలోచించాల్సినంత అవసరం లేదు. ఓకే నందారెడ్డి గారు ధన్యవాదాలు. పటేల్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఈ రోజు 100% కూడా కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ గాని వరదల్లో చిక్కుకపోయినటువంటి అత్యంత సాధారణ ప్రజలను కాపాడడంలో 100% విఫలమైంది సార్. ఈ రోజు కేంద్రం మీద రాష్ట్రం మీద కేంద్రం వేసుకొని ఈ రోజు ఎన్నో కాపాడాల్సినటువంటి ప్రాణాలను ఇవన్నీ ఓకే సార్. పటేల్ గారు ఇక్కడ ఈ రోజు టాపిక్ అది కాదు. అసలు కేటీఆర్ గారు జనాల మధ్యలోకి వస్తారా రారా? ఆయన ఎందుకు రావాలి? కేసీఆర్ గారు 100% జనాల మధ్యలోకి వస్తారు. ఎప్పుడు వస్తారు? వరదలు వచ్చి రాష్ట్రం ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు కూడా రాకపోతే ఎప్పుడు వస్తారు? ఖచ్చితంగా సెప్టెంబర్ 2వ వారం తర్వాత జనాలలో తిరుగుతాడు. కేసీఆర్ గారు రావాలంటే నల్ల మేకలు తెగ్గొయ్యాలా? హైడ్రామాలు ఆడుతూ ప్రజల కోసం పటేల్ గారు ప్రజల కోసం రావాలి అంటే కేసీఆర్ గారికి నల్ల మేకను బలి ఇయ్యాలా? ఆయన బయటికి రావాలంటే చెప్పండి, ఆయన భాషలో చెప్పండి. ఆయన భాషలో మాట్లాడుతూ ఉంటారుగా నల్ల మేకను బలి ఇయ్యాలని. నల్ల మేకను బలిస్తే కానీ కేసీఆర్ గారు ప్రజల మధ్యలోకి రారా? సార్ ఈ రోజు కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు, జనాల మధ్యలో తిరగబోతా ఉన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా ఎండగట్టబోతా ఉన్నారు. కూర్చోండి, కేసీఆర్ గారు రావడం ఖాయం. ప్రజల లోపల ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చేస్తూ ఇప్పటికి 9 నెలలటువంటి కాలంలో రాష్ట్రాన్ని ఇప్పటికే ఎంత నాశనం చేయాలో చేస్తున్నారు. వీళ్ళకు పరిపాలన చేతగాక కనీసం ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు వివేక్ పాటిల్ గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు నందారెడ్డి గారు, ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు సుజాత కల్వ గారు. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలతో ప్రజలందరూ కూడా చాలా బాధలు పడుతున్న పరిస్థితి. వానలు వరదలతో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తన గత అనుభవాన్ని రంగరించి ప్రభుత్వానికి ఏదైనా హెల్ప్ చేసే విధంగా కేసీఆర్ బయటికి రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా కోరుకుంటున్నమాట వాస్తవం. కానీ ఎప్పటికీ సారు